నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నిన్న ఈ కేబినెట్ సమావేశానికి ముందు ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే జరిగింది. ఏమిటి అంటే, ఏదైనా ఒక పథకాన్ని అమలు చేసినా లేకపోతే ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేసినా జనరల్ గా అయితే ఆ అభివృద్ధి పొందిన వాళ్ళు, ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజలకు చేసాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే ప్రజలు ఆ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళడము, లేకపోతే వినతి పత్రాలు అందించడము, లేకపోతే రకరకాలుగా ఏదో ఒక విధంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తారు. అది ఫోన్ ముఖంగానా, లేకపోతే టీవీ ముఖంగానా, లేకపోతే సోషల్ మీడియా ద్వారానా, ఏదో ఒక రకంగా ఏంటంటే బయటలు అవి తీసుకుంటూ ఉంటారు కదా, యూట్యూబ్ ఛానల్స్ లో గానీ లేకపోతే టీవీలో గానీ, ఈ ఛానల్స్ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళ అభిప్రాయ సేకరణ ఒకటి జరుగుతుంటుందిగా. అప్పుడు ఏం చెప్తారు అంటే ధన్యవాదాలు తెలుపుతారు. కానీ ఏకంగా మంత్రులే వెళ్ళి, ఒక డిప్యూటీ సీఎం దగ్గరికి మంత్రులే వెళ్ళి అభినందనలు తెలపటం అనేది ఇప్పటి వరకు జరిగిందా అంటే ఇంతవరకు ఎక్కడా జరగలేదని చాలా మంది చెప్పుకుంటున్న మాట. అసలు ఎందుకు అట్లా అంటే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా, నేను వెళ్ళి ఒకటే మాట, డిప్యూటీ సీఎం గారు చాలా ధన్యవాదాలు, మా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, మా జిల్లాలకు సంబంధించిన ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళ తరపున మీకు అభినందనలు తెలుపుతున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని. ఏం చేశారు అని ఆలోచిస్తే, గ్రామీణ ప్రాంతాల్లో ఈ శాసకి నిధులను విడుదల చేసిన వెంటనే ఆ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయించారట. ఈ రోడ్లు వేయించినందుకు గాను సాక్షాత్తు ఆ ఇన్ఛార్జ్ మంత్రులే వెళ్లి ప్రజల తరపు నుంచి డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్లి అభినందనలు తెలిపారు. నిజంగా ఇది ఎంత సంతోషకరమైన విషయం. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది, చాలా మంది ఏమంటున్నారు, కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం అయిపోతుంది, కూటమి మంత్రులు కొట్టుకుంటున్నారు, కూటమి ప్రభుత్వం కలిసి ఉండదు అని ఇలా రకరకాల మాటలు మాట్లాడుకుంటున్నారు. మరి దీన్ని చూసి ఏం చెప్తారు, దీనికి కూడా ఏదో ఒక ట్యాగ్ లైన్ మీరు యాడ్ చేసే తీరుతారు కదా, యాడ్ చేయండి. ఏమి యాడ్ చేస్తారు, ఏమీ యాడ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఎంత సమన్వయంతో వెళ్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ మంత్రులందరూ కూడా ఒక తాటి పైకి నడుస్తున్నారు, ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ పని చేసుకుంటున్నారు అని చెప్పడంలో ఎటువంటి విభేదాలు లేకుండా ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది ఎక్కడైనా సాధ్యమవుతుందా అంటే ఎక్కడా సాధ్యం కాదు. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మధ్య కాలంలో హోంమంత్రి శాఖను నేను తీసుకుంటా, మంత్రిత్వ శాఖను నేను తీసుకుంటా అని అన్నా సరే, ఇక్కడ అనిత గారు ఫీల్ అవ్వలా. ఎందుకంటే ఆవిడ ఒకటే మాట చెప్పారు, మాలో మేము సదురుకుంటాం, మా మీద బురద చల్లి మాలో చిచ్చులు పట్టే కార్యక్రమాలు ఎవరూ చేయొద్దు. మాకు ఇప్పుడు ఒకవేళ డిప్యూటీ సీఎం గారు తాలూకాకు సంబంధించిన ఏదైనా శాఖలో ఏదైనా భిన్నాభిప్రాయాలు వచ్చినా మేము మాట్లాడుకొని సరి చేసుకుంటాం. నాకు ఏదైనా దాంట్లో ఏమైనా జరిగినట్టు తెలిస్తే నేను వెళ్ళి ఆయనతో మాట్లాడతా, నా శాఖలో జరిగింది కాబట్టి ఆయన వచ్చి మాట్లాడారు అంటూ అప్పుడే ఆవిడ ఒకటే మాట చెప్పారు, మేమందరం సమానంగా ఉన్నాం, సమానంగా మాట్లాడుకుంటూ సమానంగా పనిచేసుకుంటున్నాం, మాకు ఎటువంటి విభేదాలు లేవు అని. సో సటైర్లు వేసిన వాళ్ళందరికీ కూడా నేను డిప్యూటీ సీఎం గారికి ఆ జిల్లా నియోజకవర్గానికి సంబంధించిన మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు అందరూ కూడా వెళ్లి ఆయనకి అభినందనలు తెలిపితే నిజంగా వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేలాగా అందరూ సంతోషించారట. ఒక డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళి మిగతా మంత్రులు వెళ్ళి మా జిల్లాలకు మీరు రోడ్లు వేయించారు కాబట్టి అభినందనలు తెలపడం అనేది చాలా సంతోషంగా ఉంది అంటూ ఆనందం వ్యక్తం చేశారంట.